Learning isn't easy, but the right guidance changes everything. Welcome to GC Learning with one-to-one mentorship, gamified learning, and an AI-powered LMS that tracks your progress. Quality learning for students. Build skills. Shape your future. You're my pumpkin, pumpkin. Hello, honey bunny. I'm your dumpling, dumpling. Hello, honey bunny. Feeling something, something. Hello. హలో చెప్పు. రే నీ జీబీ ఎంతరా? ఎక్స్టర్నల్ జీబీ సామ్సంగ్ 128 128. అదే ఫుల్ అయిపోయిందా ఇంకా ఉందా? అవుతుంది. ఏ అది నాది 64 కదా, 60కి వచ్చేసిందిరా. ఆ? అదే ఎక్స్టర్నల్ జీబీ ఉంటుంది కదా, కొద్దిగా ఎలాగో చెప్పరా. ఏంటి ఇందులో ఎక్స్టెండ్ జీబీ ఏకలో ఎక్స్టర్నల్ జీబీ రా, ఇంకా కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తుంది కదా. ఎక్స్టెండ్ ఏమో అవ్వదు. ఎరుపప్పోడా ఎవడు చెప్పాడు నీకు? ఎక్స్టెండ్ జీబీ అంటే ఏంటనుకుంటున్నావు? ఏంటి నువ్వు మెమరీ కార్డు కొనుక్కొని వేసుకోవాలి. అది ఎక్స్టెండ్ జీబీ అంటే. బాక్స్ మీద చూసాను రా, ఎక్స్టర్నల్ జీబీ ఒకటి 128 ఉందిరా. ఒరే ఎరుపప్పోడా అదే. మరి దాని మాత్రం కడిందిరా, ఎక్స్టర్నల్ జీబీ 128 మనం తెలీదా? డేటా ఫుల్ అయిపోతే డిలీట్ చేసుకోవాలి, మెమరీ కొట్టేసుకోవాలని. ఒరే తింగన్న కొడుకు ఉందారా నీకు? అసలు పప్ప ఉందా నీకు? చదువుకున్నావా ఎరుపప్ప? సరే నిజంగా ఉందా? ఒరే ఉల్లిపాయ నీకు తెలియదురా. ఏలు ముద్ర కాడురా నువ్వు. మీ అమ్మ బాబా అంత పెట్టి సంపాదిస్తాను చదివిస్తుంటే నిన్ను నేర్చుకున్నది ఇదా? ఉండి మా నాన్న కాల్ చేస్తున్నాడు, పెట్టి తప్పు నువ్వు. బాయ్ నేపాల్ అమ్మాయితో చాటింగ్ ఇంగ్లీష్. ఏదో సరదాగా. నువ్వు చాట్ జీపీటీ యూజ్ చేయకుండా చాటింగ్ చేయరా ఫస్ట్. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? రే మాయా, నెక్స్ట్ పీరియడ్ మ్యాథ్స్ రా. అదేంట్రా ఇందాకటి పీరియడ్ కదరా అయింది, మళ్ళీ మ్యాథ్స్ ఏంట్రా? అరే ఏదోలో డైవర్ట్ చేయించండి రా. అంతేగా, దాందే ఉంది. డైవర్ట్ చేద్దాం, మనమే ప్రాబ్లం క్రియేట్ చేద్దాం. సార్ సాల్వ్ చేసే ప్రాసెస్లో టైంపాస్ చేద్దాం. ఏం చేయబోతున్నారా? చెప్తాను పదా. ఒరే ఏడికిరా? కళ్ళు దుబ్బినాయా? అరే ఇటు పాస్వర్డ్ తెలుసా? మొన్న చూసినట్టు గుర్తురా, 1967. సూపర్ రా. వాన్ ఫోన్తో నీకు దేనికిరా పని? వాట్సాప్ ఎందుకు ఓపెన్ చేస్తున్నావు? రే మ్యాథ్స్ స్టిక్కర్ గ్రూప్ లో పెట్టేసేవేంట్రా? చెప్తాను ఆగరా. రే డిలీట్ ఫర్ మీ ఎందుకు కొడుతున్నావురా? ఒరే చెక్కేస్తారా మనకి? రే రే కూల్ కూల్ కూల్. ఈ ఫోన్ ఆడికి తెలియకుండా స్లోగా తీసుకెళ్ళి ఆడి బెంచ్లో పెట్టండి. మనకు కావాల్సిన టైంపాసే కదా మాయా. సార్ వచ్చాను అడుగుతారు, ఆడు ఎలాగో మోగోడు, చెప్పలేడు, ఫుల్ టైంపాస్. చెప్తేనే ఫోన్లే కదా నవ్వుకుంటే బాగా రెచ్చిపోతున్నాడు. వీడు పొందే వేళ మామూలుగా ఉండదు మరి. మ్యాథ్స్ పీరియడ్ మొత్తం మ్యాథ్స్ సార్ వస్తున్నాడు రా. అప్పుడే వచ్చిండా? ఒడి అమ్మా జంపు. రే వికాస్, నీ ఫోన్ పట్టుకెళ్ళారా? నీ ఫోన్ లాక్ ఓపెన్ చేసేలాగేవరా? పోనీలే కదా, మంచోడు కదా అని నేను వదిలేస్తే మగోడు అని చెప్పి నువ్వు చేసే పనులు ఇవా? నీకు తెలియకుండానే నీ ఫోన్లో నుంచి గ్రూప్లోకి స్టిక్కర్లు వెళ్తాయా? ఫోన్లే కదని నేను వదిలేస్తే పిచ్చెక్కిస్తానా? పిచ్చెక్కిస్తా ఏంట్రా? పిచ్చెక్కిస్తా క్లాసులో అందరూ ఉన్నారంటారు ఈ గ్రూప్ లో. అన్ని నా స్టిక్కర్లు ఉన్నాయి ఏంట్రా? పిచ్చెక్కిస్తానా? ఏం పిచ్చెక్కిస్తారా? పిచ్చెక్కిస్తానా? ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కడి మొబైల్స్ నా టేబుల్ మీద ఉండాలి.
ఇప్పుడు మీరు పెడతారా లేకపోతే మీ టీసీలు తీసుకెళ్లి ప్రిన్సిపల్ సార్ టేబుల్ ముందు పెట్టమంటారా? చెప్పండి. అంతొద్దు, కూర్చోండి కూర్చోండి. మీరు మీ ప్రిన్సిపల్ సార్కే కంప్లైంట్ చేసుకుంటారో మీ పేరెంట్స్కి కంప్లైంట్ చేసుకుంటారో చేసుకోండి. నా ఈగో సాటిస్ఫై అయ్యేంత వరకు మీ ఫోన్స్ మీకే ఇవ్వను. మీరేం చేసుకుంటారో చేసుకోండి. బొక్క ఎన్నిసార్లు చూడలేదు. సాయంత్రకాలం మన ఫోన్లు మన దగ్గరికి వచ్చేస్తాయి. రే 2 రోజులు అవుతుందిరా ఫోన్ తీసుకొని. అమ్మ ఏం టార్చర్ రా ఇది, నీ అమ్మ వచ్చి. అవునరా, ఏదో చేయండి రా. ఎంత బతిమాలినా ఇవ్వట్లేదంటరా. మనం కనీసం అడగడం కూడా వెళ్ళలేదురా మనకెవరు ఇంకా. అరే నేను వచ్చకు కూడా ఫోన్ లేకుండా వెళ్ళను రా. అలాంటిది ఫోన్స్ తీసుకుని 2 days అవుతుందిరా. ఇంకా నా పరిస్థితి ఏంట్రా? అరే బాగుంది అలా మన వైపు నడుచుకుంటూ వస్తున్నారేంట్రా? పంపిస్తే తెలుసుకుందంటారా మన వల్ల గొడవ అంతా స్టార్ట్ అయిందని? రే వాళ్ళకి ఖచ్చితంగా గొడవ పడ్డానికి వస్తున్నారు రా. రెడీగా ఉండండి రా. రే చెప్పరా. అరే సార్ 2 days అవుతుందిరా ఫోన్ తీసుకొని. అయితే రే కుక్కల కన్నా హీనంగా చూస్తున్నారా ఫోన్ ఆడడానికి వెళ్ళినప్పుడు. మనమే కలిసి ఏదో చేయాలి. కలిసేంట్రా? అదేదో అన్న చెప్పమని అప్పుడు ఆలోచిద్దాం. రే ఇంకా ఆపరా. ఆ గ్రూప్లో స్టిక్కర్ పెట్టింది మీరే, నాకు తెలుసురా. తెలుసు కూడా ఎందుకు మరి ఎంత కూల్గా మాట్లాడడానికి వచ్చారు? ఎప్పుడులానే మీ స్టైల్లో గొడవ పడండి రా. లేదా వెళ్ళి చెప్పండి రా సార్కే మీకేం సంబంధం లేదు, చేసిందంతా మేమేనని. ఎందుకంటే ఒకప్పుడు ఆ స్టిక్కర్స్ ఇస్తుంది నేనే కాబట్టి. కలిసి ఉన్నప్పుడు అందరం కలిసే కదరా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పి మీ పేర్లు చెప్పి మేము తప్పించుకుంటామని ఎలా అనుకున్నారా? రే మనకి 100 ఉంటాయిరా, కానీ ఇలాంటి టైంలోనే యూనిటీ ముఖ్యం. రే నా దగ్గర ప్లాన్ ఉందిరా. ఏంట్రా అది? ప్రతిమ వెళ్దాం. రే ఏం మాట్లాడుతున్నారా? మనం వెళ్ళి అడగడం ఏంటో సార్ని. అని మనం వెళ్ళి అడిగితే ఇస్తారనుకుంటున్నావా? ఎలానైనా దూరం వచ్చింది కాబట్టి మనమే మన క్లాసులను రెచ్చకూడదాం. పేరెంట్స్తో ఫోన్ చేయించేలాగా. ఆ టార్చర్ భరించలేక సారే మనల్ని పిలిచి మరి ఎత్తాడ్రా ఫోన్లు. అరే ప్లాన్ ఏదో బాగానే ఉందిరా. పదండి. ఆ పొట్టిన కొడుకు ఎంత ధైర్యం మన ఫోన్లు తీసుకోవడానికి. ఇన్ని రోజులు ఎవరో ఫోన్లు ఉంచుకోర్రా. మనం చేతగానోళ్ళం కాబట్టి ఇన్ని రోజులు ఆడి దగ్గర ఫోన్ వదిలేసాం. ఇప్పటికైనా మేల్కోండి. మన ఫోన్లు మనం వెనక్కి తీసుకునే సమయం ఆసన్నమైంది. నాతో వచ్చేదేవాడు, నాతో పాటు ఫోన్లు వెనక్కి తీసుకునేది ఎవరు? నాతో పాటు మ్యాథ్స్ సార్కి ఎదురెళ్ళేది ఎవరు? అంటే సార్ని ఫోన్ తీసుకున్నారా ఏంటి? మళ్ళీ రేపు పొద్దున్న మీ కాలేజ్కి వచ్చి మీ సార్ ఉండాలని తలదించుకుని ఉంచామనేంటి? బాగానే తీసుకున్నారా, గొడవ వదిలింది. ఇంట్లో ఎంతసేపు ఆ ఫోన్నే చూస్తూ ఉంటాం. ఇప్పుడు బుద్ధి వస్తుంది. నీ ఫోన్ తీసుకొని మంచి పని చేశారు. మీ హెచ్ఓడి కాల్ చేసి ఎగ్జామ్స్ అయ్యాక ఇవ్వమని చెప్తారు. అరే సతాయించకరా, ఫోన్ ఊరికి ఎందుకు గుంజుకుంటారా అనేది? నువ్వేదో గణకర్యం చేసి ఉంటావు. ఇంకొకసారి ఆ ఫోన్ గురించి అడిగా నీ కాలేజ్ ఎప్పుడు ఎదుగు పని పెడుతూనే ఉంటావా? అంటే ఎదిగో ఎప్పుడు మా పరువు తీస్తూనే ఉంటావు కదా. తొక్కలోది. అయినా ఈ పేరెంట్స్ మన బాధ ఎప్పుడు అర్థం చేసుకున్నారా? మనం ఏదో ఒకటి చేయాలి.
వల్ల కావట్లేదురా. ఇన్ని రోజులు ఎవరు ఉంచుకుంటారా ఫోన్స్? మ్యాథ్స్ అని కూడా అదనరా. ఎందుకురే మన మెకానికల్ బాయ్స్ అంటే అంత చులకనా? మనం ఏంటో చూపించాలరా. ఏం మాట్లాడుతున్నావురా? సార్ని కొట్టుడేంద్రా? ఏదైతే అయింది ముసుగేసి కూడా అదనరా. ఓరు వారి ఇప్పటికే మనం చేసిన దానికి పెంట అవుతుందిరా. వేమద్రా, వదిలేయి. రే దీంట్లో నన్ను ఇన్వాల్వ్ చేయకండి రా, నేను రా. రే నన్ను కూడా రా. అరే నాకు ఫోన్ లేకపోతే పిచ్చి లేస్తున్నారా నిజంగా. రే మాకు అలానే ఉందిరా. అలా అని చెప్పి ఇలాంటి డెసిషన్స్ తీసుకుని లైఫ్ న్యూస్లో పెట్టుకోలేము కదా. ఆయన ఏం చేసుకుంటాడు రా, మొబైల్స్ ఇచ్చేస్తాడులే. అన్నా ఫోన్ చూసారా? ఏదో ఐడియా చెప్తానన్నావు కదన్నా. అరే మొగడు కదా ఈడలా. అవునరా, ఎప్పుడు వాట్సాప్లో మెసేజ్లు తప్ప డైరెక్ట్గా మాట్లాడడం చూడటం ఇదే ఫస్ట్ టైం. నేను మోగాడిని కాదన్నా. నేను మాట్లాడితే అందరూ ఏడిపిస్తారని మోగాడిలో ఉండిపోయా. ఫోన్స్ వస్తేలే కానీ నువ్వు ముందు అన్నాను పెట్టడం మానేరా. ఇన్ని రోజులు హోల్ కాలేజ్నే మోసం చేసావు కదరా మోగన్ అని చెప్పి. ఎవరు ఏదో అనుకుంటారా, నిన్ను నువ్వు లిమిట్స్లో పెట్టుకోవడం ఏంట్రా? నీకు నచ్చినట్టు నీకు వచ్చినట్టు మాట్లాడి ఎవరేమంటారు నేనే వస్తాను. ఒక కొటేషన్ తనుకుంటూ చేస్తాను చెప్పమంటావా? యాక్సెప్ట్ అండ్ లవ్ యువర్ సెల్ఫ్ ఎగ్జాక్ట్లీ ద వే యు ఆర్. ఎనీవే సారీరా. రే నేను ఉండలేకపోతున్నాను రా. ఇన్ని రోజుల నుంచి మెసేజ్ చేయట్లేదని అమ్మ ఏమనుకుంటుంది ఏంటో. ఎందుకురా నొప్పులు పడుతున్నావు? ప్రెగ్నెంట్ లెక్క నువ్వు మెసేజ్ చేస్తే కానీ అమ్మాయి మెసేజ్ చేయదు. ఎందుకురా దాని గురించో గలవరిస్తావు? ఏదైతే అయిందిరా, ఇంకా డైరెక్ట్గా మాట్లాడేద్దాం అనుకుంటున్నాను. ఒరే ఈ అమ్మాయిలు చాటింగ్లోనూ డైరెక్ట్గా ఒక లెక్క ఉండరురా. అసలుకే అమ్మాయి మన లాంగ్వేజ్ కూడా కాదు. ఎందుకురా దాంతో లొల్లి? అందుకేరా ఇన్ని రోజులు ఓన్లీ చాటింగ్ మాత్రమే చేసింది. కానీ ఇప్పుడు ఆప్షన్ కూడా లేదు. ఏదైతే అయింది ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఇచ్చి పడేస్తా. రెండు సంవత్సరాలుగా రాని ధైర్యం ఏదోకి ఇప్పుడు వచ్చేసింది. వెళ్ళనే మళ్ళీ ఏడ్చుకుంటూ మన దగ్గరకు వస్తాడు. Hey, hi. Hey, hi. Can I sit here? Yeah, sure. What happened? You haven't been texting me for 3 days. It's a long story. Do you have time to listen? Yeah, I have time. Actually, I sent you a sticker in official group, which is related to Math sir. So he took all our class people mobiles. That's why I couldn't message you from last 5 days. That's why I suffered. I didn't expect I can talk English directly with you. No, your English is really good. Oh, thank you very much. I hope they give your phone back soon. Yeah. After taking my phone back, I'll definitely message. Okay. I'm going. Bye. Okay, bye. సార్ మన దగ్గర ఫోన్ తీసుకున్నప్పటి నుంచి సరిగ్గా బంకడు కొట్టలేకపోతున్నాను రా. దేనికిరా? అరే ఫోన్ అంటే కనీసం పబ్జీ ఆడుకునే వాళ్ళం కదరా. ఇప్పుడు చూసిన ఫోన్ ఏంట్రా బొక్క. ఇప్పుడు వచ్చి మన కాలేజ్ సగం కూడా వచ్చారు తెలుసా. పదండి వెళ్దాం.
ఎక్కడుందరా అసలు ఇది? మన కాలేజీలో ఇలాంటి ప్లేస్ ఒకటి ఉందనే తెలియదు ఇప్పటిదాకా. అరే మన చేతిలో ఫోన్లు ఉంటే పక్కన వాళ్ళని పట్టించుకోరా, అలాంటిది చుట్టూ ఉన్న ప్లేస్లను పట్టించుకుంటావా? నీకు ఎంతవరకు పక్క? అరే మాయ ఫోటో తీరా. అబ్బా మన దగ్గర ఫోన్ లేదు కదా. రే మాయా, నా దగ్గర కెమెరా ఉందిరా. ఇప్పుడు తీరా. స్టైల్గా నక్కలేదు. ఫోన్లు లేని క్షణంలో లేపకాలు లేచనే, చిన్నప్పటి ఆ రోజుల్లో కలిసి నడిచిన అడుగులే చేతులు పట్టుకొని పరుగేతాం, కాలాన్ని మరిచిపోయాం, ఈ క్షణమే జీవితం అని మనమే తెలుసుకున్నా. సార్ ఫోన్స్ తీసుకుని మంచి పని చేశారనిపిస్తుందిరా. అదేంట్రా అంత మాట అన్నావు? క్లాసులో అందరూ ఫోన్ లేక ఇబ్బంది పడుతుంటే. ఏమోరా, అందరి గురించి నాకు తెలియదు కానీ నాకైతే చాలా పీస్ఫుల్గా ఉంది. ఎంపొకెట్లో లోన్ తీసుకున్నప్పటి నుంచి ఒక్కరోజు కూడా ప్రశాంతంగా పడుకోలేదు. ఎప్పుడెప్పుడు ఫోన్ చేసినా ఎంపొకెట్ ఫోన్ చేసిన టెన్షన్ ఉండేది. ఓ టెన్షన్ లేదు, ఫోను లేదు, హ్యాపీ. అవునరా అయ్యా, ఈ ఐపీఎల్ సీజన్లో నా దగ్గర ఫోన్ ఉంటే మినిమం ఒక 10,000 అన్న వీక్తుండే. ఈ అమ్మ ఇప్పుడు ఆ ఫోన్ లేకపోవడం వల్ల ఆ బెట్టింగ్ థాట్సే లేవురా నాకు. మంచిగా రూమ్లో పోతున్నా, క్రికెట్ చూసుకుంటున్నా, సైలెంట్గా వంటున్నా. బా మళ్ళీ పిల్లలయ్యాం, నవ్వే ఒకే భాష. మరి మన దగ్గర ఫోన్లు ఉంటే బాగుండరా? ఎందుకురా? అరే ఫోన్లు ఉంటే మనం కూడా వాళ్ళు పబ్జీ ఆడుకోవచ్చు కదరా. ఇప్పుడు చూసిన పబ్జీ ఫ్రీ ఫైర్ అయిందిరా. గేమ్లు అంటే ఫోన్లో ఆడుకునే కాదురా, గ్రౌండ్లో ఆడుకునే కూడా కొన్ని ఉన్నాయి. పదాన్ని చూపిస్తాను. ఏం చేతబడి ఇస్తూ చేస్తుండా? పడిపోతే లేపి నిలబెట్టాం, గెలుపొస్తే కలిసి ఎగిరిపోయాం, ఒకడికి బాధ వస్తే అందరం దొరికినోడిని దొరికినట్టు కొట్టు. రేపు ఏమవుతుందో తెలియకపోయినా ఇప్పుడు ఈ సర్కిల్ నుంచి ఎవడు బయటికి వెళ్తాడో ఆడిని చితుకు కొట్టు. జరిగినా సరే జ్ఞాపకం చాలనుకున్నా, ఏళ్ళు మారినా ముఖాలు మారినా ఈ స్నేహం మారదురా. ఫోన్లు వస్తాయి, ఫోన్లు పోతాయి, కానీ మనం ఎప్పటికీ ఒకటేరా. ఆరుగురం ఒకటే బ్రో బ్రో మేము కూడా జాయిన్ అవ్వచ్చా? రండి బ్రో, జాయిన్ విత్ us. కళ ఒకటే లోకం, ఈ క్షణాన్ని గుండెల్లో దాచి జీవితం అంతా నడుస్తాం. కలలు మారినా దారులు మారినా. ఫోన్ లేక స్టార్టింగ్లో ఇబ్బందిగా ఉన్నా తర్వాత ఏదో తెలియని పీస్. ఒకవేళ ఇప్పుడు నా దగ్గర ఫోన్ ఉండుంటే నాకు ఇలా ఆలోచించే టైం కూడా దొరికేది కాదు. ఖచ్చితంగా నేను ఈ టైంకి ఫోన్ చూస్తూనే ఉండేవాడిని. మాలో వచ్చిన ఈ మార్పు అందరిలో వస్తే బాగుందనిపించింది. అందుకే ఏం బ్రో కొత్తగా లైబ్రరీకి వచ్చి కూర్చున్నావు? అరే నీకు తెలీదా, ఈ ప్రిన్సిపల్ లెటర్ రాశాడంట.
రే మ్యాథ్స్ సార్కి ఏమందరం వేసారా ఫోన్స్ అని ఇచ్చేసాడు. అదంతా కాదు కానీ ముందు ప్రిన్సిపల్కి లెటర్లు ఏం రాసినావు చెప్పురా. వీక్లీ వన్స్ నో ఫోన్ డే పెట్టమని రాశాను రా. ఓడి అమ్మ పెద్ద మోపే. అరే అనిపించిందిరా రాసా. అంటే మనం ఫోన్కి ఇచ్చే టైంలో కొంచెం మన చుట్టూ ఉన్న మనుషులకి ప్రకృతికి ఇస్తే థౌజండ్స్ ఆఫ్ మెమరీస్ క్రియేట్ చేసుకోవచ్చు అనిపించిందిరా. అదే రాసా. అబ్బో ఈ కొటేషన్లు ఎప్పుడు నేర్చుకున్నావురా? అరే అనిపించిందిరా రాసా. అయినా సరే కానీ మ్యాథ్స్ సార్కి ఏమందరం వేసారా ఫోన్స్ అని ఇచ్చాడు. అదా ఆయన 3 బాల్నప్పుడు వెళ్ళాను లేరా. సార్ ఏంట్రా ఇలా వచ్చావు? సార్ సారీ అండ్ థ్యాంక్స్ సార్. ఏంట్రా నీకు సూట్ కడ మాటలు మాట్లాడుతున్నావు? సార్ ఇప్పుడు నాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసే టైం లేదు సార్. కానీ ఆ గ్రూప్లో స్టిక్కర్ పెట్టిన మాత్రం నేనే సార్. నాకు తెలుసురా, మీ క్లాస్లో అందరూ ఫోన్లు ఆడడానికి వచ్చారు కానీ ఒక్క మీ బ్యాచ్ మాత్రమే రా ఫోన్లు ఆడడానికి రాలా. నా ఈగో సాటిస్ఫై అయ్యేంత వరకు మీ బ్యాచ్ వాళ్ళందరూ వచ్చి ఫోన్లు అడిగితేనే కానీ ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యారా. అందుకని ఇప్పటిదాకా మీ ఫోన్లు ఎవరికి ఇవ్వలేదు. సార్ కావాలంటే మా బ్యాచ్ వాళ్ళు అందరూ ఫోన్స్ ఉంచేసుకోండి సార్. కానీ క్లాస్లో మిగతా వాళ్ళందరూ ఫోన్స్ ఇచ్చింది సార్. మా వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. అంతొద్దు. సర్లే సాయంత్రం మీ వాళ్ళందరినీ వచ్చి ఫోన్ కలెక్ట్ చేసుకుని వెళ్ళమను. థ్యాంక్ యూ సార్. వెళ్ళు. అరే ఇలారా సార్. ఇంతకీ ఆ స్టిక్కర్లు ఎలా చేయాలరా, ఎందులో చేయాలరా? సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? అంటే నాకు ఏడిపించాలని ఉంటుందిరా మా ఫ్రెండ్స్ అయ్యి స్టిక్కర్లు అవి చేసి, కానీ నాకు ఎందులో చేయాలేంటో తెలీదు. ఒక పని చే, నీకు ఒక 4 ఫోటోలు పంపిస్తాను, అవి నాకు స్టిక్కర్లు చేసి పంపే. ఓకే సార్. అదిరా జరిగింది. అబ్బా నాకు ఎందుకో కన్విన్సింగ్గా లేదే. మొబైల్ ఫోన్స్ కమ్యూనికేషన్ గురించే కనిపెట్టినా మనం మాత్రం ఒళ్ళు ఇల్లు మర్చిపోయి మరీ మొబైల్ ప్రపంచంలో మునిగిపోయాం. ఒక 1 వీక్ మా దగ్గర మొబైల్స్ లేకపోతేనే మాలో ఇన్ని చేంజెస్ వచ్చాయి. లైఫ్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఫోన్లో ఉన్న ChatGPTని అడ్డం పెట్టుకుని తప్పించుకునే నాకు నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని తిరిగి వచ్చేలా చేసింది. అప్పుడే అర్థమైంది డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ప్రతి ప్రాబ్లంకి ఫోనే కారణం. At the end of the day, I have realized that utilization is the key. A matchstick can give you a beautiful light to the house, but it is enough to burn up the entire house. This No Phone Week teaches me that how I should be utilizing my phone and how should I change me as me, the real me. Together we're stronger, with fire in our veins. Through every trial, we'll break every chain. With the stars as our guide, we're ready to soar. In the beat of our hearts, we'll settle the score. So let it shine, let it together we rise, fueled by the glow. We're destined for more. Let it fizz melodies ours and the magic we know. It's a silent shine, the sound that our dreams unspoken yet so profound. Every step from we're rising our tail, let the song of life will never fail. So let it shine, let it together we rise, fueled by the glow. We're testing for more. Let it fizz melodies ours in the magic we know.